కాల్స్ పేమెంట్ లేకపోతే పోతున్నాయి కదా సార్. రిఫరెన్స్ కి కాదు, అందరికి పోతాయి కాల్స్. ఎవరెవరు రిఫరెన్స్ నెంబర్ ఇస్తారో అందరికి కాల్ పోతాయి. మరి రిఫరెన్స్ ఇవ్వని వాళ్ళకి వెళ్ళినాయి కదా, అదే ప్రాబ్లం. రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి వెళ్తే ప్రాబ్లం లేకుండా, నేను రిఫరెన్స్ ఇవ్వని వాళ్ళకి కూడా కాల్స్ వెళ్ళినాయి కదా, ప్రాబ్లం అది. ఎవరికైనా పోతాయి సార్, ఎవరికైనా పోతాయి కాల్స్. ఎవరికైనా పోతాయి కాల్స్. ఎవరికైనా ఎట్లా పోతాయి మేడం? పేల బొగ్గు లేకపోతాయా మీకు? మరి పేమెంట్ అట్లానే పేమెంట్ అడుగుతుంటే మరి ఇచ్చిన అన్నెలైతే ఎన్నెలైతే చెప్పినా కదా, మరి ఆల్రెడీ చెప్పినా కదా. ఎందుకు అట్లా లేట్ అయింది పేమెంట్? మీ వాళ్ళు వేరే వాళ్ళకి కాల్ చేశారు, దాని వల్ల లేట్ అయిందని చెప్పినా కదా. పేరు చెప్పమంటే పేరు చెప్పట్లేదు. పేమెంట్ చేయకపోతే పోతే కాల్స్ పోతే అందరికి. అరే అందరికి ఎందుకు వస్తాయి? ఎవడిచ్చాడు మీకు రైట్? అందరికి ఫోన్కి అందరికి కొత్త వాళ్ళకి చేయడానికి ఎవడిచ్చింది మీకు రైట్ అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. రిఫరెన్స్ నెంబర్ ఇవ్వకున్నా కూడా వాళ్ళకు కూడా కాల్ చేస్తా అని చెప్పేసి రికవరీ మేడం కస్టమర్ని బెదిరిస్తుంది. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. క్యాష్ లో పేమెంట్ అవ్వలేదు మేడం, టైం పడుతుంది కొద్దిగా. ఆల్రెడీ 1 lakh వరకు 2 lakhs వరకు వచ్చారు కదా సార్. 2 lakh వరకు పే చేశాను, బట్ రైట్ నో సిచ్యువేషన్ బాగాలేదు, కొద్దిగా సమయం తీసుకొని చేస్తా, టైం పడుతుంది. ఏమంటారు మీ టోటల్ అమౌంట్ వచ్చేసి 11,747 రూపీస్ ఉంది. పెనాల్టీ చార్జెస్ ఎక్కువ అవుతాయి సార్, మీరు ఇలానే డ్యూరీ పెట్టుకుంటూ పోతే. కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది మేడం, అందుకే అవ్వట్లేదు. అర్థం కాలేదు. ఫండ్ ఇష్యూ ఉంది, అందుకే అవ్వట్లేదు. అది ఈఎంఐ పే చేసుకోవచ్చు సార్. లేదు మేడం, డైరెక్ట్ టైం పడుతుంది, నాకు ఇంకొక 6 నెలలు పడుతుంది టైం మేడం. సార్ 11,000 కట్టుకోనికి 6 నెలలు ఏంది సార్? గమ్మత్ మాట్లాడుతున్నారు మీరు. గమ్మత్ మాట్లాడుతున్నా అంటే జాబ్ లేదు కదా. 11,000 లేదా సార్ మీ దగ్గర? 11 రూపీస్ కిట్ లేవు నాకు. 2 lakhs అట్లా తీసుకున్నాను సార్. మరి లోన్ పైసలు లేనప్పుడు 2 lakhs ఎవరు కట్టాను? నేనే కట్టినా కదా. 90% లోన్ రీపేమెంట్ అయిపోయింది కదా. మరి 11,000 కట్టడానికి అంటే మరి చంద్రమికి వచ్చిందా బాడీలోకి మేడం? ఆల్రెడీ మీకు 80,000 వస్తాయి కదా సార్ బాడీలోకి. చంద్రమికి వచ్చింది అంటున్నా, అట్లా మాట్లాడుతారు. ఏమైంది సడన్ గా? మీకు సాలరీ తక్కువ వస్తే ఏదైనా అనుకోవచ్చు. అరే మేడం జాబ్ పోయింది మేడం, టైం పడుతుంది. జాబ్ పోయింది. ఎందుకు మీ ఇక్కడ విఫ్రోలో చేస్తలేరా? చేయట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా చేస్తున్నారు? ఏంలో చేయట్లేదు సార్. 11,000 కట్టుకోనికి 6 months అంటే ఏదన్నా చెప్పండి మీ సార్. మీరే 6 months అంటే ఆల్రెడీ మీరు అక్కడిక్కడ కాల్ చేశారు కదా, డబ్బులు ఇవ్వట్లేదు నాకు. అక్కడిక్కడ ఎవరు కాల్ చేసారు సార్? మీరే చేసారు మేడం. ఎవరికి చేసారు సార్? ఎవరు అంటున్నారు? ప్రీవియస్ గా కేసు ఎవరైతే హోల్డ్ చేశారో వాళ్ళు నా రిఫరెన్స్ కి కాకుండా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి ఇట్లా క్యాష్ లో లోన్ తీసుకున్నాడు, కట్టట్లేదు, కట్టమని చెప్పారు. నేను వాళ్ళకి పోయి డబ్బులు అడిగిన. ఇట్లా వినండి మొత్తం వినండి మేడం, మొత్తం వినండి. నేను పోయి అడిగిన వాళ్ళకు కొద్దిగా అమౌంట్ ఉంది, కొద్దిగా పేమెంట్ చేసుకోవాలంటే నువ్వు ఆల్రెడీ బ్యాంక్ లో పెండింగ్ ఉంటావు కదా, నాకేమి ఇస్తావు అని చెప్పేసి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు. పేమెంట్ లేకపోతే పోతున్నాయి కదా సార్. రిఫరెన్స్ కి కాదు, అందరికి పోతాయి కాల్స్. ఎవరెవరు రిఫరెన్స్ నెంబర్ ఇస్తారో అందరికి కాల్ పోతాయి. మరి రిఫరెన్స్ ఇవ్వని వాళ్ళకి వెళ్ళినాయి కదా, అదే ప్రాబ్లం. రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి వెళ్తే ప్రాబ్లం లేకుండా, నేను రిఫరెన్స్ ఇవ్వని వాళ్ళకి కూడా కాల్స్ వెళ్ళినాయి కదా, ప్రాబ్లం అది. ఎవరికైనా పోతాయి సార్, ఎవరికైనా పోతాయి కాల్స్. ఎవరికైనా పోతాయి కాల్స్. ఎవరికైనా ఎట్లా పోతాయి మేడం? పేల బొగ్గు లేకపోతాయా మీకు? ఎవరికైనా పోతాయి. పేమెంట్ చేయకుండా 2 years అవుతుంది సార్. పేమెంట్ చేయకుండా 2 years అయ్యింది, 1 year అయిపోయింది కానీ. అవును మేడం, మీరు ఇంకా వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తే ఇంకా 2 years కూడా అవుతుంది. అది వేరే వాళ్ళకి కాల్స్ వస్తే ఇంకా 2 years కూడా అవుతుందా? సరే సార్, అలానే చేయకుండా ఉండని రిఫరెన్స్ కి కాల్స్ అవుతా అంటే రిఫరెన్స్ కి ఎవరెవరు నేనే చేస్తాను రిఫరెన్స్ కి కాల్స్. ఓకేనా? ఏం పేరు నీ పేరు? పేరు ఏం పేరు నీ పేరు? మా పేరు గురించి మీకెందుకు సార్? మరి నాకు పీకని కాల్ చేసినావా? పేరు చెప్పండి. మరి పేమెంట్ అట్లానే పేమెంట్ అడుగుతుంటే మరి ఇచ్చిన అన్నెలైతే ఎన్నెలైతే చెప్పినా కదా, మరి ఆల్రెడీ చెప్పినా కదా. ఎందుకు అట్లా లేట్ అయింది పేమెంట్? మీ వాళ్ళు వేరే వాళ్ళకి కాల్ చేశారు, దాని వల్ల లేట్ అయిందని చెప్పినా కదా. పేరు చెప్పమంటే పేరు చెప్పట్లేదు. పేమెంట్ చేయకపోతే పోతే కాల్స్ పోతే అందరికి. అరే అందరికి ఎందుకు వస్తాయి? ఎవడిచ్చాడు మీకు రైట్? అందరికి ఫోన్కి అందరికి కొత్త వాళ్ళకి చేయడానికి ఎవడిచ్చింది మీకు రైట్ అంటున్నా. మీ ఇష్టం అంతా, ఇష్టరాజ్యమా? అరే 90% లోన్ రీపేమెంట్ అయిపోయిన తర్వాత మీరు 10% కోసం అరేంజ్మెంట్ చేశారు, అక్కడిక్కడ కస్టమర్ నేమ్ డ్యామేజ్ చేశారు, ఇవన్నీ చేశారు కాబట్టి పేమెంట్ అయిపోయింది అక్కడ. ఎవరికైనా పోతే నా దగ్గరికి నుంచి రూపాయి తీసుకోవడానికి మీ తాత పైన స్వర్గం కిందికి రావాలి, అర్థమైందా? అంతగానో యాటిట్యూడ్ కాదు, మీ యాటిట్యూడ్ మొత్తం తగ్గిస్తా మీ అందరి, అర్థమైందా? అంత యాటిట్యూడ్ మీకు తగ్గిస్తా అంట. మీ అందరు ఉన్నాయి కదా, బల్బులు ఉన్నాయి కదా, మీకు తగ్గిస్తా నేను.
రిఫరెన్స్ కి కాల్స్ వస్తాయి. రిఫరెన్స్ కాల్స్ వెళ్తే నా దగ్గరికి నుంచి రూపాయి తీసి చూపెట్టి అంటున్నావు కదా. నీలాంటి వాళ్ళు, మీ నాన్నమ్మ లాంటి వాళ్ళు చాలా మంది నా దగ్గర ట్రై చేశారు, అర్థమైందా? మీ నాన్నమ్మ లాంటి వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు ఇక్కడ. వాళ్ళ వల్ల కాలేదు సార్, అందుకే. నీ వల్ల ఇక్కడ ఏం కాదు. యూ విల్ డూ నథింగ్. ఓకే, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ కెపాసిటీ. చాలా మంది చూసి వెళ్ళిపోయారు కదా, చెప్తున్నా కదా. మీ నాన్నమ్మ లాంటి వాళ్ళు చాలా మంది చూసి వెళ్ళిపోయారు. యాటిట్యూడ్ కాదు, బెదిరియడం ఎందుకు? కస్టమర్ మీరు బెదిరించి భయపెట్టి పేమెంట్ తీసుకోవాలి ఎందుకు ట్రై చేస్తున్నారు? మీ ముఖం మీద అంటే ముఖం మీద పడేస్తా. నువ్వు కూడా యాటిట్యూడ్ భయపెట్టు, మీ ఇంట్లో భయపెట్టు, ఇంట్లో మీ తమ్మునికి భయపెట్టు. ఓకేనా? పైసలు ఇస్తానికి, అరే పైసలు జాగ్రత్త పెట్టుకో, తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి మీ తమ్మునికి భయపెట్టు, నాకు కాదు. ఇంట్లో నువ్వు జాబ్ చేస్తావు కదా, జాబ్ చేసినాక ఇంట్లో డబ్బులు ఇస్తావు కదా, జాగ్రత్త పెట్టు మళ్ళీ తిరిగి అని చెప్పి భయపెట్టాలి. మీ ఇంట్లో భయపెట్టాలి, నాకు కాదు. అర్థమైందా? అరే నేను మీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను, మీకు తెలియదు. ఓకేనా? మీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను, చాలా మందికి పరిచయం చేశాను. ఓకేనా మేడం? నీకెంత ఉంది మేడం బల్బు? ఏం లేదా నీకు? అందరినీ అంటున్నారు కదా, ఫస్ట్ పేమెంట్ చేసి పెట్టండి మీరు అనే మాటలన్నీ. అదే చెప్తున్నా కదా, నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను, చాలా మందిని పరిచయం చేశాను కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? రికవరీ మంచి ప్రాపర్గా చేసుకోండి, డ్యూటీలు చక్కగా చేసుకోండి. మీ ఇష్టం అంటే మీ ఇంట్లోకి మీ ఫాదర్ గారు ఇవ్వలేరు కదా, అర్థమైందా? మీ డాడీ వంచలేడు కదా లోన్స్. ఆర్బీఐ లేదంటే మీ తాతది కాదు, ఆర్బీఐ మీ తాతది కాదు, బ్యాంకు మీ అప్పది కాదు. ఓకేనా? ఆర్గ్యుమెంట్ నా దగ్గర ఆర్గ్యుమెంట్ కెపాసిటీ నీకు లేదని చెప్తున్నా కదా. ఓకే, కాల్ చేసి ఏం చేయలేరు కానీ మస్తు నీలాంటి వాళ్ళు చాలా మంది చేసి అన్ని వదిలేసుకొని వెళ్ళిపోయారు. అదే చెప్తున్నా కదా, నాకు ఫరకే పడదని చెప్తున్నాను. నాకు కాళ్ళ కాడికి రావాలి మళ్ళీ లాస్ట్ కి. ఏం పేరు? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు చెప్పు. అరే పేరు చెప్పుకోలేని పొజిషన్ ఎందుకు బతుకుతున్నావు మేడం? ఇంకా బతికెందుకు మేడం? ఇంకా పేరు చెప్పుకోలేకపోతున్నావు అంటే, ఎక్కడ వర్క్ చేస్తూ చెప్పుకోలేకపోతున్నావు అంటే ఎంత నీచమైన బతుకుతున్నావు అర్థమవుతుంది మేడం నాకు. అదే అంటున్నా, ఎంత నీచమైన బతుకుతున్నావు అంటే వెరీ షేమ్ఫుల్. ఐఎమ్ ఫీలింగ్ షేమ్ఫుల్ అబౌట్ యూ. చాలా సిగ్గేస్తుంది నాకు నీతో మాట్లాడుతున్నందుకు. పేరు చెప్పుకోండి వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను చెప్పేసి. హ్యావ్ ఎ నైస్ డే. పెట్టే ఇంకేం ప్రాబ్లం చెప్పినా ఆల్రెడీ, టైం పడుతుంది నాకు. నువ్వు పెట్టే మరి, నువ్వు నిబ్బి కథలు పడకు. ఇంటర్ పాస్ అయినట్టు నువ్వు ఇప్పుడే కథలు పడుతున్నావు నువ్వు, కానీ ఇంటర్ పాస్ అయినట్టు నువ్వు ఇప్పుడే 10th కూడా చదవలేవు కదా, అదే ప్రాబ్లం మరి. ఎందుకు అర్థం కావట్లేదు? యూ డోంట్ నో ఎనీథింగ్. ఏం తెలియదు నీకు? సరే సార్, థ్యాంక్ యూ. పెట్టే మరి కాల్. ఫస్ట్ పేమెంట్ పెట్టు, అర్థమవుతుందా? తీపిస్తాను కదా, పేమెంట్ తీపి కదా, ఎందుకు మళ్ళీ మాటలు చెప్తున్నావు ఇక్కడ? హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, రింగ్ యాప్ నుంచి కాల్ చేస్తున్నా సార్. మీ టోటల్ అవుట్స్టాండింగ్ 35,000 సార్. ఎప్పుడు పే చేస్తారు? ఏంటండి? మీది రింగ్ యాప్ లో లోన్ తీసుకున్నారు కదా 50,000 సార్. మాట్లాడండి. చెప్పండి. అదే సార్, 50,000 లోన్ తీసుకున్నారు, అందులో హాఫ్ అమౌంట్ పే చేస్తారు, ఇంకా హాఫ్ అమౌంట్ పెండింగ్ ఉంది. ఎప్పుడు పే చేస్తారు? ఏ యాప్? రింగ్ యాప్ సార్. రింగ్ యాపా? టైం పడుతుంది కొద్దిగా సార్ నాకు. దేనికి? ఇప్పుడు తీసుకున్న టైం సరిపోలేదా? 10 నెలలు అవుతుంది. సరిపోలేదు సార్. సరిపోలేదు. ఎందుకు సరిపోలేదు అంటే అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు మనీ. అదే కొద్దిగా సిగ్గుండాలా. కొద్దిగా చాలా సిగ్గుపడుతున్నా నేను, కొద్దిగా చాలా సిగ్గుపడుతున్నా. నువ్వు సిగ్గుపడు, నువ్వు కూడా. ఈఎంఐ కూడా చేయలేదు, నువ్వు కూడా సిగ్గుపడు అంటున్నా ఇట్లా మాట్లాడటానికి. నేనే ఎవరికడ బ్యాక్ లేదు, నాకేమో అవసరం లే. సుభాష్, ఉత్తమ భారత పౌరుని అవార్డు ఇవ్వాలి నీకు. ఎందుకు లోన్ ఇవ్వరు కదా కొట్టాలంటే, అది నీ ప్రొఫైల్. ఈఎంఐ పే చేయండి సార్. సార్
మరి ఎవడు మరి నార్మల్ గా మాట్లాడితే పేమెంట్ గురించి మాట్లాడితే పేమెంట్ అయిపోతుంది కదా, మరి తెలివి లేని వాళ్ళగా తెలివి తక్కువ వాళ్ళగా ఎందుకు మాట్లాడతావు అట్లా నువ్వు? మరి మీరు చెప్పడం సార్. అంటే మీకు తిట్టిందాక బుర్ర సెట్ కదా, మీకు బ్రెయిన్ లో ఫిట్ కాదు, నట్టు బోల్ట్ లూజ్ అయిపోతే తిట్టేడు కల్లా లైన్ లోకి వస్తుంది. మీరు అట్లా మరి నువ్వు ఎందుకు పే చేయాలి ఇన్నిళ్ళు? ఎందుకు పే చేయాలంటే డబ్బులు లేకుండా ఎందుకు పే చేయరు మీకు తెలియదా? ఏమో డబ్బులుండి కూడా పే చేయరు కదా కొంతమంది. డబ్బులుండి పే చేయండి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు గారు. డబ్బులుండి పే చేయండి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కాదు కదా. అందుకే నాలాంటి వాళ్ళు పే చేయకుండా ఉండేది. అరే అది డబ్బులుండి చెప్పేది, డబ్బులుండి పే చేయకుండా నీలాంటి వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు కాదు అని చెప్తున్నా. నేను అదే చెప్పేది కూడా. నేను కూడా అదే సార్, బలిసిన కొడుకులు పే చేయకుండా ఉండేది. అన్నదక్కులు అందరు పే చేస్తారు. బలిసిన కొడుకు నీలాంటి అని చెప్పొచ్చు డైరెక్ట్ గా. నీలాంటి వాళ్ళే, నాలాంటి వాడు నేను బ్యాక్ వెళ్ళలేదు ఎవరికి. బాకీ ఉండాలంటే నీకు కూడా ఇవ్వాలి కదా. ఫస్ట్ బాకీ తెచ్చుకున్న ఎలిజిబిలిటీ తెచ్చుకో, తర్వాత మాట్లాడు. ఏంటండి? ఫస్ట్ ఒకడు బాకీ ఇచ్చే ఎలిజిబిలిటీ తెచ్చుకో. బాకీ ఇచ్చేదా? బాకీ ఎవరికి ఇవ్వమున్నా కూడా అందరు దొంగ కొడుకులే దేశంలో. నువ్వు ఒక్కనే మంచిగా? నేను చెప్పలేదు, నేను చెడ్డోని. బట్ నేను బాకీ ఎవరికి ఇవ్వను అంటున్నాను. నువ్వు చెడ్డోనివేనా? ఏం చేసినావు చెడ్డ పని? అంత చెడ్డ పని నేను చెడ్డోని అంటే ఏం చేసినావు చెడ్డ పని అని? ఒప్పుకున్నావు లేవు, హానెస్ట్గా నువ్వు చెడ్డోని మనం హానెస్ట్గా చేస్తావు. అదే సార్, చెడ్డోని ఒప్పుకోవడం మనకి చాలా ధైర్యం కావాలి. చెడ్డోని ఒప్పుకున్నావు, వెరీ గుడ్. కానీ దానికి ఎందుకు ధైర్యం కావాలి? ధైర్యం కావాలి. చెడ్డోని ఒప్పుకోవడం అంటే అందరు ఒప్పుకోరు కదా, అందరు చెడ్డోళ్ళు ఒప్పుకోరు కదా. ఎన్ని రోజులు పేమెంట్ చేయండి. రింగులు ఎన్ని రోజులు ఎవరు చేయబట్టి మీరు? నేను రింగ్లో రీసెంట్ గా జాయిన్ అయ్యింది. రింగులో రీసెంట్ గా జాయిన్ అయినా అంటే వెరీ సూన్ రింగులో కానీ బయటకు వచ్చేస్తాను నాకు తెలుసు. రింగులో సెట్ గా నువ్వు అంటున్నా. రింగులో అందరూ డైమండ్లు ఉండాలి. డైమండ్ తెలుసు నా గురించి, నాకు తెలుసు. ఆ డైమండ్ మీకు ఇంకా షైన్ కాదు మీరు ఇంకా. చెప్పండి శాలరీ ఎంత సార్? శాలరీ ఎంత రింగులో? ఎంత సార్? ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ చూడమంటావు? కస్టమర్తో పని చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను చెప్పండి సార్. ఒకే టైంలో మీరు మల్టిపుల్ కాల్స్ తీసుకోవడానికి మీరు ఏమైనా రజనీకాంత్ గారు కదా? ఒక ఈఎంఐ పే ఎంత? ఒక ఈఎంఐ పక్కన పెట్టండి సార్. మీ శాలరీ ఎంత? అవన్నీ ఎందుకు లేదు సార్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.